వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 11వ వచనం నుండి వాక్యాన్ని చూడండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచు ఉన్నాడు అని వ్రాయబడినది. గనుక మనలో ప్రతివాడును తనను గూర్చి దేవునికి లెక్క అప్పగింపవాలెను. ఈ వచనాన్ని కొంచెం నేను వివరించాలి. దేవుడు, ప్రభువు అని రెండు మాటలు కనిపిస్తున్నాయి. దేవుని స్తుతించును, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి వచనం. ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు రాస్తున్నప్పుడు 2వ అధ్యాయంలో ఒక మాట వ్రాశాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయమున 11వ వచనం అంటాడు, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు యేసును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును యేసునకు అనుగ్రహించెను. పౌలు రోమీయులకు రాశాడు, పౌలు ఫిలిప్పీయులకు రాశాడు. వ్రాసినప్పుడు ఇక్కడ పాత నిబంధనలోని ఒక వచనాన్ని ఎత్తి, యాజ్ ఐ లివ్ సేస్ ద లార్డ్, every knee shall bow to me and every tongue shall confess to God. నా ఎదుట ప్రతి మోకాలు వంగుతుంది అన్నాడు. ఎవరు అక్కడ? ప్రభువు మాట్లాడుతున్నాడు. నా ఎదుట అన్నప్పుడు ఎవరిని గూర్చి పాత నిబంధన చెబుతోంది అనగా, ఫిలిప్పీలకు పౌలు చెప్పాడు, యేసు అను ప్రభువును గూర్చి. గ్రహిస్తున్నారా? యేసు ప్రభువు, ద కింగ్ ఆఫ్ ద యూనివర్స్. జాగ్రత్తగా వినండి. పైనున్న పరలోకమందున్న వారు కానీ, క్రిందున్న పాతాళమందున్న వారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ అందరూ ఈయన మోకాళ్ళ ఎదుట, ఈయన కాళ్ళ ఎదుట మోకాళ్ళు వేయాల. అర్థమైందా? నాకు ఒక సహోదరులు తెలుసు. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు అనే గ్రామంలో ఆయన ఒక రాజుగారు. ఆయన ఒక దర్శనం చూశాడు ఒక దినాన, 40-50 ఏళ్ల క్రితం. భూలోక దేవతలన్నీ యేసు ప్రభువుకు సాగిలపడుతున్నట్లు. ఆ దినాన ఆయన యేసును వెంబడించడం మొదలుపెట్టి దేశమంతా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆయన
ప్రతి వాని మోకాలు వారు పాతాళములో ఉన్న, పరలోకంలో ఉన్న, భూమి మీద ఉన్న. ఎట్లా ఇదండి? ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రతివాడు ఆయన ఎదుట మోకాలు వేయాలి. ఆయన పేరు యేసు. ఆయన గురించే పాత నిబంధన ప్రవచించింది. తన తండ్రి అయిన దేవుడు, ఎవరి తండ్రి? ఎవరి యొక్క తండ్రి అండి? ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. కనుక తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునిలో ద్వితీయ వ్యక్తిగా ఉన్న క్రీస్తు, యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క అభీష్టాన్ని సిలువపై నెరవేర్చినందున యేసు అను ఒక మనుష్యునికి, ప్రభువునకు, ఈ నామమునకు ఆధిక్యత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువు అను ఒక మనుషుని ద్వారా దేవుడు లోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నియమించాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 30వ వచనం, 31వ వచనం. ఆ దినముల యందు దేవుడు అజ్ఞాన కాలములలో చూచి చూడనట్టుగా ఉండెను గాని, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన ఆజ్ఞాపించుచున్నాడు. ఏలయనగా ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేడి దినము ఆయన నియమించి ఉన్నాడు. God has appointed a day of judgment. యేసు తీర్పు తీర్చున్నట్లు దేవుడు ఒక దినముని ముందుగా ఏర్పరిచాడు. మనమంతా కూడా ఆ దినము వైపు అడుగులేస్తున్నాము. We are going near to the day of judgment. యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పబడినది. మీరు బైబిల్ గ్రంథం అంతా చూసినప్పుడు మనుషులు దేవుని యొక్క పాలనలో భూమి మీద సంతోషిస్తారనే లేఖనాలు కనిపిస్తాయి. క్రీస్తు 1000 ఏండ్ల పాలనను గురించి బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. అపవాదిని యేసు బంధించిన తదుపరి 1000 సంవత్సరములు భూమి మీద ఆయన రాజ్యము చేస్తారు. భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఆయనకు మోకరిల్లుతాడు. తదుపరి పాతాళములో ఉన్న మృతులు సజీవులుగా లేపబడతారు. ఆదాము మొదలు చనిపోయిన వారందరూ అవిశ్వాసులతో సహా లేపబడతారు. వారు యేసు ఎదుట మోకరిల్లాలి. ఎందుకంటే ఈయనే తీర్పు తీర్చువాడు. The one who was appointed to judge all the angels and all the human. మనుషులకు, దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి అధికారం ఇవ్వబడిన వాడిగా యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. కనుక ఆయనను ప్రభువని ఒప్పుకుంటారు. ఇవాళ తృణీకరించిన వారి సైతము. ఈ మధ్యన ఒక వాట్సాప్లో ఒక ఆయన అక్కస్సు వెళ్ళగక్కుతూ అన్నాడు, ఎవడయా ఈ యేసుక్రీస్తు? ఈయనొక్కడి ద్వారానే పరలోకమా? ఎందుకు ఇలా బైబిల్ చెప్పింది అయ్యా? ఆ బైబిల్ చింపేయండి, తగలేండి అని మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి కూడా ఒప్పుకుంటాడు ఆ రోజున. మీకు విషయం తెలుసా? మానవుడికి మరణం లేదు. భౌతిక మరణం టెంపరరీ సెపరేషన్ ఫ్రమ్ దిస్ వరల్డ్, రిజరెక్షన్ మళ్ళీ వెనక్కి రావటం ఉంది. ఇది బైబిల్ చెబుతోంది. కనుక ఒకసారి తల్లి గర్భాన పుట్టినవాడు నిరంతరం జీవించే ఉంటాడు. శారీరకంగా మరణించి భూమిలో కలిసిపోయిన మరలా తీర్పు దినం కొరకు వాడు లేపబడతాడు.
కనుక యూదా మతం, ఇస్లాం మతం ఇవన్నీ కూడా ఎండ్ టైం రిజరెక్షన్ ఒప్పుకున్నాయి. ప్రపంచంలో అత్యధిక మతాలుగా ఉన్నవి క్రిస్టియన్ అండ్ ఇస్లాం. రెండు కూడా చెబుతున్నాయి రిజరెక్షన్ గురించి. ఒక హిందూయిజం మాత్రమే లైఫ్ ఆఫ్టర్ డెత్ మీద రిజరెక్షన్ చెప్పలేదు. రిజరెక్షన్ చెప్పకుండా వాళ్ళు ఇంకో జన్మలోకి షిఫ్ట్ అవుతారనేది చెప్పారు. సో కాలాంతమున నీవు నీ వంతులో నిలిచెదవని దానియేలుకు చెప్పిన మాట ప్రకారం యూదులు కూడా నమ్ముతారు. అంచెదినాన మృతులు లేస్తారనేటువంటి నమ్మక యూదులకు కూడా ఉంది, సమరయులకు కూడా ఉంది, అన్యులకు కూడా ఉంది ఆ కాలాల్లో. కనుక మనం గ్రహించాల్సింది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువు అని ఇవాళ ఒప్పుకొని వారు కూడా ఆ రోజు ఒప్పుకుంటారు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఒప్పుకుంటే ప్రయోజనం, ఆ రోజు ఒప్పుకుంటే ప్రయోజనం లేదనేది బైబిల్ చెబుతారు. ఇవాళ నమ్మిన వానికి ప్రయోజనం, ఇవాళ నమ్మని వానికి ప్రయోజనము లేదు. దేర్ ఆర్ సో మెనీ గుడ్ పీపుల్ ఇన్ ద సొసైటీ, బట్ ఆల్ గుడ్ పీపుల్ వితౌట్ క్రైస్ట్ దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బైబిల్ చాలా విచిత్రమైన స్టేట్మెంట్ అది. నో వన్ ఈజ్ ఏబుల్ టు డైజెస్ట్ దట్. ఎవరు దాన్ని జీర్ణించుకోవటానికి ఇష్టపడరు. ఎందుకంటే దేర్ ఈస్ ద ఓన్లీ వే, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అనేక మార్గాలు, ఇదొక మార్గం ట్రై చేయమంటే ఓకే అంటుంది లోకం, కానీ ఇదొక్కటే మార్గం, దీనిలోనే నడువు అని అంటే నో చెబుతుంది. అదే జరుగుతుంది వాళ్ళ. సహోదరుడా, సహోదరి, ఈయన నామమును ఒప్పుకోవాలి, ఈయన పాదములు ఎంత సాగిల పడతారు అనేది వాక్యం చెబుతుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయనను పొడిచిన వారు ఆయన చూస్తారంటాడు. చూడండి, ఆయనను పొడిచిన వాడు ఆయన ఎట్ట చూస్తాడు? ఆయన లేడు కదా, ఇప్పుడు పరలోకాన్ని ఉన్నాడు. వీడు పొడిచిన వాడు చనిపోయి పాతాళను ఉన్నాడు. ఎప్పుడు చూస్తాడు? తిరిగి లేపడినప్పుడే. కాబట్టి మృతుల పునరుత్థానం గురించి బైబిల్ చెబుతా ఉంది. యేసు ఎదుట తీర్పు దినాన ప్రతివాడు మోకరిల్లి ప్రణమిల్లాల్సిందే, ఇంక్లూడింగ్ లూసిఫా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకు ఆ కారణం చేత మనము లెక్క అప్పగించాలి, దేవునికి లెక్క అప్పగించాలన్నాడు. యేసుక్రీస్తే దేవుడు, ఆయనకే లెక్క అప్పగించాలి. మనలో ప్రతి ఒక్కడు క్రీస్తు యొక్క న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. మనము దేహముతో చేసిన మంచినైనను చెడునైనను గూర్చిన లెక్క అప్పచెప్పవలసినటువంటి వారముగా మనము ఉన్నామని వాక్యము మనకు తెలియచేస్తోంది. చూడండి, కాబట్టి మనము క్రీస్తు పక్షముగా దేవునితో సమాధాన పడండి అని చెప్పి బ్రతిమాలుతున్నాము అని చెబుతున్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము నుండి అంటాడు, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. మనము ప్రత్యక్షము కావలయును. For we must all appear before the judgment seat of Christ, so that each one may receive what is due for what he has done in the body, whether good or evil. Whether good or evil, మంచి కానీ
చెడు కానీ నువ్వు చేసిన దానికి ఫలము పొందినట్లు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అందుకనే లెక్క అప్పచెప్పవలెను. లెక్క అప్పచెప్పవలెను. యు నీడ్ టు గివ్ యువర్ అకౌంట్ ఫర్ టైమ్, టాలెంట్, ట్రెజర్ అండ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు, సమయము, ధనము, నిపుణత గూర్చి లెక్క చెప్పాలి. అందుకే నిత్యము పని కలిగి ఉండాలి. నీవు నిత్యము పని కలిగి ఉండాలి. యు మస్ట్ వర్క్ ఫర్ గాడ్ ఆల్ ద టైమ్. ఒకటే రెస్ట్ ఇన్ పీస్. మరణించినప్పుడే రెస్ట్, బ్రతికుండగా రెస్ట్ అక్కర్లేదు. బ్రతికుండగా మనకు రెస్ట్ ఏమండి? దేవుని పని చేయాలంతే. దేవుని ఎదుట మనము ప్రతి ఒక్కరము కూడా లెక్క అప్పగించవలెను. ఆ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు, హూ ఈజ్ ఇన్ ఇన్కార్నేషన్, ఎవరైతే ఆ యొక్క నరావతారములో వచ్చారో ఆయనకు మనం లెక్క చెప్పాలి. మీకు ప్రకటనలో 21వ అధ్యాయంలో కూడా పరలోకములో విశ్వాసులతో, నూతనాకాశంలో నూతన భూమిపై విశ్వాసులతో ఉండబోయేవాడు దేవుడు యేసుక్రీస్తే అని స్పష్టంగా వ్రాయబడింది. కాగా ఆ కారణము చేత దేర్ఫోర్ మనం ఇక మీదట ఒకరికొకడు తీర్పు తీర్చక ఉందుముగాక, సహోదరునికి అడ్డము ఆటంకము కలుగు చేయకుండా ఉండాలని నిశ్చయం చేసుకోండి. మనం ఎందుకు ఆటంకం చేయాలండి? మనం ఎందుకు అడ్డంగా ఉండాలి? ఇంకొకళ్ళకి ఉండకూడదు మనము. కావున ఎవరికి ఈ దినము నుండి నేను ఆటంకంగా ఉండను అని నిశ్చయం చేసుకోండి. మనం మరొకరికి ఆటంకంగా ఉండక్కర్లేదు. ఆటంకము అడ్డు కలుగు చేయవద్దు. అడ్డు అయినా ఆటంకమైన కలుగు చేయవద్దు. లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ దే వాంట్ టు డూ. చేయలేండి, ఏం చేస్తారు? దానికి వాళ్ళు జవాబు చెబుతారు. సహజముగా ఏది నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకుని వారికి అది నిషిద్ధమే. నేనైతే దేన్ని నిషిద్ధంగా ఎంచుకోను. ఎవరైనా ఎంచుకుంటే అది నిషిద్ధమే వారికి. నీ సహోదరుడు భోజనం మూలంగా దుఃఖించినలా నీవిక ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కాదు. నీ భోజనాన్ని బట్టి నీ సహోదరుడు దుఃఖిస్తే ఆ భోజనం కొరకు నీ సహోదరుని పోగొట్టుకోకు. నీ సహోదరుని కొరకు ఆ భోజనాన్ని వదిలిపెట్టుకో. సహోదరుడు ముఖ్యం, నీ భోజనం నీకు ముఖ్యం కాదన్నాడు. కనుక క్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? ఆ వ్యక్తి కోసం చనిపోయాడు, భోజనం కోసం కాదు. కనుక ఆ వ్యక్తి నీకు ముఖ్యం. భోజనం మూలముగా దుఃఖించిన నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయిన వాడిని భోజనం చేత పాడు చేయకు. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకండి. మీకున్నది మేలైనది దూషణ పాలు కానీయకండి. ఇద్దరు మనుషులు కూడుకుంటే చాలు మూడో వాడిని దూషించేస్తున్నారండి. ఈ సోషల్ మీడియా వచ్చిన పెద్ద తలపోటు అయిపోయింది. నిన్న హేమలత గారు చాలా పెద్ద సభ ఏర్పాటు చేశారు ఏలూరులో. హేమలతారెడ్డి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల మీద ఆవిడ పెద్ద వృద్ధురాలు అనంతం దశలు ఆవిడ ఉద్యమించి తిరుగుతుంది. అందులో నేను పాల్గొన్నాను. నేను మాట్లాడినప్పుడు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న విషయంలో కారణం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు క్రైస్తవునికి సహకరించకపోవడం ప్రధానమైన అంశంగా గుర్తించబడింది. శ్రమనొందుతున్న క్రైస్తవునికి బాసటగా నిలవటంలో క్రైస్తవుని వైఫల్యం క్రైస్తవులపై హింసకు
ఒక కారణంగా ఐడెంటిఫై చేశారు. సహోదరుడా, సహోదరు, నీవు నీ సహోదరుని ప్రేమించలేకపోతే, నీ సహోదరుని కంటే నిన్ను నీవు, నీ భోజనాన్ని, నీ పరిస్థితులను, నీ పద్ధతుల్ని నువ్వు ప్రేమించుకుంటే నీలో ప్రేమ లేదు. యు ఆర్ నాట్ ఏ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ క్రిస్టియన్. దేవుని రాజ్యం భోజనం పానం కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మలో ఆనందం. నీతియు సమాధానము పరిశుద్ధ ఆత్మయందు ఆనందము, ఇదే దేవునికి ఇష్టమైనటువంటిది. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. ఎవరైతే పరిశుద్ధాత్మయందరి ఆనందము నీతి సమాధానం కలిగి జీవిస్తారో వారు దేవునికి ఇష్టలై ఉంటారు, క్రీస్తు యొక్క దాసులుగా ఉంటారు, మనుషుల దృష్టికి యోగ్యులుగా ఉంటారు. ఎవరు మనుషులను వస్తువుల కంటే ఎక్కువ ప్రేమిస్తారో, తమ కంటే ఎక్కువ ప్రేమిస్తారో వారు ప్రజలకు ఇష్టలై ఉంటారు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయ వాటిని ఆసక్తితో అనుసరిద్దాము. సమాధానం కావాలి, పరస్పర క్షేమం కావాలి. మత సామరస్యంలో కావాల్సింది సమాధానము, పరస్పర క్షేమము. పరస్పర క్షేమం అనుసరించాలి, ఆసక్తి, పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేసే అంశాలు అనుసరించాలి. అదే సెక్యులర్ స్టేట్ యొక్క పద్ధతి, విధానం. బైబిల్ కూడా అదే చెబుతోంది. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి. పరస్పర క్షేమాభివృద్ధి, వ్యక్తుల యొక్క క్షేమము, వ్యక్తుల యొక్క అభివృద్ధి. నీ సిద్ధాంతాలు పక్కన పెట్టు. ఫస్ట్ యూ రికగ్నైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. నువ్వు మనిషిగా నిన్ను నువ్వు గుర్తెరుగు. ఓ మతానికి చెందిన వ్యక్తివిగా కాదు, ఒక మనిషి జాతికి చెందిన వానిగా నీవు గుర్తెరిగి క్షేమాభివృద్ధి పరస్పరము కలిగే విషయాల్లో ఆసక్తి కలిగి అనుసరించు. హైందవ మతమును, మహమ్మదీయ మతమును దుర్భాషలాడుట ఏ క్రైస్తవుడు ఎంచుకోరాదు. మొదట క్రైస్తవుడు తీసుకోవాలి. ఒక యవనుడు చెప్పాడు, ఎంత ఓపెన్గా సోషల్ మీడియాలో కొందరు క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ని వారి యొక్క అభిప్రాయాల్ని కించపరిచి గాయపరిచి మాట్లాడుతున్నారు, సవాలు చేసి మాట్లాడుతున్నారు. ఇవాళ హింసకు అది కూడా, మైనార్టీలపై దాడులకు అది కూడా ఒక కారణంగా చెప్పుకోవాల్సి వచ్చింది. వాక్యం చెబుతోంది, పరస్పర క్షేమాభివృద్ధి కలుగు చేయ వాటిని ఆసక్తితో అనుసరించండి. దాని అర్థం మీ భక్తి పోగొట్టుకోండి అని కాదు, మీ విశ్వాసం వదిలేయండి అని కాదు. అపార్ట్ ఫ్రమ్ దట్, దాన్ని ప్రక్కన పెట్టగా నువ్వు ఒక మనిషివని గుర్తెరగాలి. ప్రభువు నిన్ను ఎప్పుడు హింసించమని చెప్పలేదే. ఏ మతము, ధర్మము అనేది, ధర్మం అనే పదంలోనే ఆచరణీయం కదా, అందులో మళ్ళీ అధర్మాలు ఎందుకుంటాయి? కాబట్టి ఫెనటిక్ థింకింగ్ మానాలి, ఛాందస ఆలోచన కట్టి పెట్టాలి, స్వేచ్ఛారాధనకు అనుమతింపబడాలి ప్రతి మానవుడు కూడా. అది మనం ఆసక్తితో అనుసరించాలి. నాకు యేసుప్రభు వద్దని ఒకడంటే వెల్కమ్ చెప్పు, నీకేంటి నష్టం? వై షుడ్ యూ ట్రై టు కన్విన్స్ ఎ పర్సన్? నువ్వెవరిని కన్విన్స్ చేయక్కర్లా పరలోకానికి వెళ్ళమని ప్రకటన చేసి వదిలిపెట్టడం వరకే యేసు నీకు ఇచ్చిన బాధ్యత. కనుక సహోదరుడా, సహోదరి, సొసైటీలో కానీ చర్చ్లో కానీ పరస్పర క్షేమాభివృద్ధి కొరకైన విషయాలను ఆసక్తితో అనుసరించటం నేర్చుకోవాలి. నీ చేతనైనంత మట్టు వరకు మనుషులందరితో సమాధానము కలిగి ఉండటకు ప్రయత్నం చేయమన్నాడు. నీ చేతనైనంత మట్టుకు, అర్థమైందా? కాబట్టి డోంట్ క్రిటిసైజ్ అదర్స్ అండ్ అదర్ రిలీజియన్స్. ఇవాళ ఒక మత సంబంధమైన ఐక్య వేదికలు ఇట్లాంటి వాటిని ఖండించాలి.
Atrocities on any religion is not advisable or acceptable, simply punishable. సోదరుడు సోదరి, దట్ షుడ్ బి అబ్జర్వ్. అది మనం ఈ లోకంలో జాగ్రత్తగా చూడాలి, దాన్ని జరిగేట్టు చూడాలి. కనుక పౌలు కూడా దాన్ని చెబుతున్నాడు, భోజనం నిమిత్తము దేవుని పని పాడు చేయొద్దు, సమస్త పదార్థాలు పవిత్రాలే కానీ అనుమానంతో తినవానికి అది దోషము. మాంసం తినుడు కానీ ద్రాక్షరసము తాగుడు కానీ సహోదరునికి అడ్డము కలుగు చేయదు మరేది కానీ మానేసాయి. సహోదరుడు ఇంపార్టెంట్, మాంసం ముఖ్యం కాదు. సహోదరుడు ఇంపార్టెంట్, ద్రాక్షరసం తాగటం ముఖ్యం కాదు. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఉంచుకున్నాము. నీ విశ్వాసం నువ్వే ఉంచుకో. డోంట్ ట్రై టు ఇంపోజ్ ఆన్ అదర్స్. నీవు ఇతరుల దగ్గర రుద్దటానికి ప్రయత్నం చేయక్కర్లేదు. నీ విశ్వాసాన్ని తాను సమ్మతించిన విషయములలో తనకు తానే తీర్చుకునేవాడు ధన్యుడు. అనుమానించేవాడు తిని ఎడల విశ్వాసము లేకుండా తినుచున్నాడు కనుక దోషాన్ని తీర్పు పొందుతాడు. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపము. విశ్వాస మూలము కానిది ఏదో అదే పాపము. విశ్వసించిన వానికి నీతి కలుగుతుంది, విశ్వసింపని వానికి పాపముగా ఉండి అగ్నిగుండమునకు నడిపిస్తుంది. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 15వ అధ్యాయము ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నాం ప్రభు, కృప చూపించము. యేసు నామమున అడుగుచున్నాం, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడైండును గాక, ఆమేన్.